ఒకప్పుడు విద్యుత్ శాఖ అంటే చంద్రబాబు గారి మానస పుత్రిక. పూర్తిగా వ్యవస్థని మూడు ముక్కలు చేసిన ఆ తర్వాత సంస్కరణలతో నేను అద్భుతం చేశానని చెప్పిన అదే ఆయన సృష్టించినటువంటి వ్యవస్థ. 24 గంటల కరెంటు వచ్చినప్పుడు అదిగో నా సంస్కరణల వల్లే అన్నారు. వాస్తవంగా 24 గంటల కరెంటు ఆయన 3 డిస్కమ్లు ఇట్లాగా మార్చినటువంటి సందర్భంలో, ట్రాన్స్కోలు డిస్కమ్లు ఇట్లా మార్చిన సందర్భంలో లేదు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు 2014లో ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ని ఎంపిక చేసినప్పుడు వచ్చింది. ఆయన 99 టైంలోనే చేసేశారు ఏది కరెంటుని 3 విభాగాలుగా. కానీ ప్రచారం మాత్రం ఆయన నా వల్లనే అని చెప్తొచ్చేవారు. సరే, నడిచిపోయింది. అయితే ఇప్పుడు కరెంటు శాఖలో దోచుకు తినేవాళ్ళు ఎక్కువయ్యారు, దాచిపెట్టేవాళ్ళు తక్కువయ్యారు. చివరికి కరెంటు కోతలు అనేది ఇష్టారాజ్యంగా మారుతోంది. ప్రభుత్వానికి చెప్తున్నారో లేదో తెలియదు. రోజుకి కనీసం 5-6 సార్లు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తీసేస్తారు. ఎందుకు తీశారో ఎవరికి అర్థం కాదు. అదే సమయంలో ఫ్లక్సేషన్స్ వస్తున్నాయి, దాని గురించి ప్రభుత్వానికి చెప్తున్నారో లేదో అర్థం కాదు. ఇదే కాకుండా ఇప్పుడు కుంభకోణాలమయమైపోయింది అనడాన్ని ఈనాడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసింది. వేరే వాడైతే తప్పు, కానీ ఈనాడోళ్లే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, తెలంగాణలో చీఫ్ అండ్ బెస్ట్గా తెలంగాణలో స్తంభాన్ని 3,550 రూపాయలకు కొంటుంటే, రవాణా ఛార్జీలు ఇతర పన్నులు కలిపిన 3,200 రూపాయలకు వస్తుంటే, ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇవన్నీ కలిపి అదనంగా ఇంకొక 600 చెల్లిస్తా, 3,800 ప్లస్ 600 రూపాయలు చెల్లిస్తా భారీ ఎత్తున డబ్బులు పెట్టి కొనడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసింది. తెలంగాణ గుత్తేదారులతో కలిపేసి కుమ్మక్కయ్యి చేస్తున్నారు అన్నటువంటి 3,800 రూపాయలు ప్లస్ 600 రూపాయలు అంటే దాదాపు 4,400, ట్రాన్స్పోర్టేషన్ కలిపితే 4,600 రూపాయలు పెట్టి కొంటున్నారు అన్నటువంటి. మరి పక్కనే తక్కువకు వస్తున్నా ఎందుకు ఎక్కువ కొంటున్నారు అన్నటువంటి దాని మీద దర్యాప్తు జరిపించడం, అవసరమైతే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే బాబు గారి మీదనే ఉంది.